మన టీమిండియా హెడ్ కోచ్ విషయంలో గత 2 వారాలుగా చాలా బజ్ క్రియేట్ అయింది. మెయిన్లీ బీసీసీఐ మే 13వ తేదీన అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. అదేంటంటే కొత్త హెడ్ కోచ్ కోసం అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటున్నామని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో మనకి క్లియర్గా అర్థమైపోయింది ఇంకా రాహుల్ ద్రావిడ్ కోచ్గా కొనసాగరని చెప్పి. సో జూన్లో జరగబోయే T20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత రాహుల్ ద్రావిడ్ కోచ్ పదవి నుండి బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు మన టీమిండియాకి ఒక కొత్త హెడ్ కోచ్ కావాలి. అయితే హెడ్ కోచ్ విషయంలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు గౌతమ్ గంభీర్. సో IPL 2024 ఫైనల్ ముగిసిన దగ్గర నుండి అతని పేరైతే చాలా గట్టిగా వినబడుతుంది. అఫ్కోర్స్ అంతకు ముందు కూడా గంభీర్ హెడ్ కోచ్ కాబోతున్నారని చెప్పి చాలా ప్రచారం జరిగింది. బట్ ఫైనల్ మ్యాచ్ తర్వాత మనం గ్రౌండ్లో జైషా మరియు గంభీర్ మధ్య ఒక కాన్వర్సేషన్ జరగడం చూసాం. అండ్ దీని తర్వాత అయితే గంభీర్ హెడ్ కోచ్ కాబోతున్నారనేది ఇంకా స్ట్రాంగ్గా వినిపించింది. సో వీటన్నింటికి మరింత బలాన్ని చేకూరుస్తూ నిన్న క్రిక్ బజ్ వాళ్ళు ఒక అఫీషియల్ అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఆల్రెడీ గౌతమ్ గంభీర్ మన టీమిండియా హెడ్ కోచ్గా ఫిక్స్ అయిపోయారంట. ఇక అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం ఒక్కటే లేట్ అని చెప్పి తమ ఆర్టికల్లో రాసుకొచ్చారు. సో ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే ఒక IPL ఫ్రాంచైజ్ యొక్క ఓనర్ BCCI టాప్ బ్రాస్తో క్లోజ్గా ఉంటారంట. టాప్ అఫీషియల్స్తో ఓనర్కి కాంటాక్ట్స్ ఉన్నాయంట. సో వాళ్ళ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ IPL ఓనర్ క్రిక్ బజ్తో షేర్ చేశారు. అండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆల్రెడీ గౌతమ్ గంభీర్ మన టీమిండియా హెడ్ కోచ్గా ఫిక్స్ అయిపోయాడంట. అండ్ అతని కోచ్ అనౌన్స్మెంట్ న్యూస్ T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాకముందే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. సో గంభీర్ అయితే అక్కడ కూడా నాకు టీమిండియా హెడ్ కోచ్ అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పలేదు. రికీ పాంటింగ్ మరి కొందరు ఫేమస్ కోచెస్ చెప్పినట్టు అఫీషియల్గా ఎక్కడ బయట చెప్పలేదు. ఇన్ఫాక్ట్ అతనికి టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆసక్తి ఉన్నట్టు తన ఫ్రెండ్స్కి చెప్పినట్టు కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. దీంతో గంభీర్ కోచ్ కాబోతున్నాడనే దానికి ఇంకా బలం చేకూరుతుంది. సో గంభీర్ కనుక హెడ్ కోచ్గా వచ్చాడంటే ఖచ్చితంగా మన టీమిండియాలో చాలా పెను మార్పులు చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అతని స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ అతను ఒక ఇండియన్ ప్లేయర్ అయినప్పటికీ అతని మైండ్ సెట్ మాత్రం ఆస్ట్రేలియా వాళ్ళని పోలుంటుంది. అంటే ఎక్కువగా విజయాలు సాధించడం కోసం చాలా హంగర్గా ఉంటాడు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం గంభీర్ హై ప్రెజర్ సిచ్యువేషన్లో ఎంత సక్సెస్ఫుల్ ప్లేయర్ అనేది. మెయిన్ అతను మన టీమిండియా T20 వరల్డ్ కప్ ఫైనల్ మరి వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. సో గంభీర్ అయితే ఒక బిగ్ మ్యాచ్ ప్లేయర్. పెద్ద మ్యాచెస్లో ఎలా పెర్ఫామ్ చేయాలో అతనికి బాగా తెలుసు. అలాగే కెప్టెన్గా చూసుకుని అతను IPL ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేశాడో మనం కళ్ళారా చూసాం. 2012 మరి 2014 సంవత్సరాల్లో KKR టీంకు కప్ను అందించాడు. అలాగే తర్వాత రీసెంట్గా చూసుకుంటే IPLలో మెంటర్గా మారాడు. మెయిన్లీ లక్నో టీం 2 సార్లు ప్లే ఆఫ్స్కి రీచ్ అవడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఎస్పెషల్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే మధ్యలో KL రాహుల్ ఇంజరీ బయటికి వెళ్ళిపోయాడు. బట్ స్టిల్ కృణాల్ పాండ్యాని కెప్టెన్గా పెట్టి రెండోసారి లక్నో టీంను ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లగలిగాడు. ఇక ఈ సీజన్లో చూసుకుంటే KKR టీంకి మెంటర్గా కప్పును కూడా అందించేశాడు. సో గంభీర్కి అయితే ఇప్పుడు కూడా గెలవాలనే హంగర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ అతనికి హంగర్తో పాటు ఒక మంచి టాక్టికల్ మైండ్ సెట్ కూడా ఉంది. అంటే ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అతనికి బాగా తెలుసు. సో గంభీర్కి అయితే గేమ్ మీద చాలా ప్యాషన్ ఉంది. అట్ ది సేమ్ టైం ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ కూడా ఉన్నాయి. బట్ ఎనివే గంభీర్ హెడ్ కోచ్ కావడానికి టూ యంగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ అతని ఏజ్ కేవలం 42 years మాత్రమే. అంటే స్టిల్ మన టీమిండియాలో ఇంకా అతను ఆడిన ప్లేయర్స్ కూడా కొంతమంది ఆడుతున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ. సో వాళ్ళతో కలిసేటప్పుడు వాళ్ళకి హెడ్ కోచ్గా రావడం అంటే కొంతవరకు వియర్డ్గా ఉంటుంది. మెయిన్లీ మన విరాట్ కోహ్లీ మరియు గంభీర్ విషయంలో చాలాసార్లు ఫైటింగ్ చూసాం. అయితే బిగ్గర్ పిక్చర్లో చూసుకుంటే వీళ్ళ గొడవ పెద్ద ఇష్యూనే కాదు. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా ట్రాన్సిషన్ మోడ్లో ఉంది. ఈ T20 వరల్డ్ కప్ తర్వాత మోస్ట్ లైక్లీ రోహిత్ శర్మ కెప్టెన్గా దిగిపోవచ్చు. అట్లీస్ట్ ఈ T20 ఫార్మాట్లో అయినా. సో నెక్స్ట్ 2 to 3 yearsలో చూసుకుంటే మన టీమిండియాలోకి చాలామంది యంగ్స్టర్స్ రాబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ గిల్, జైస్వాల్ మరి హర్షదీప్ సింగ్ లాంటి యంగ్స్టర్స్ రావడం మనం చూస్తున్నాం. అలాగే ఫ్యూచర్లో మరి కొంతమంది సీనియర్ ప్లేయర్స్ బయటకు వెళ్ళిపోయి యంగ్స్టర్స్ చాలామంది టీంలోకి వస్తారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే గంభీర్ హెడ్ కోచ్ అవడమే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి చాలా ఉడుకు రక్తం ఉంటుంది. అండ్ గంభీర్ది కూడా కంప్లీట్లీ అగ్రెసివ్ మెంటాలిటీ. మెయిన్ అతను ఒకవైపు అగ్రెసివ్గా ఉంటేనే టీం మెంబర్స్ని కూడా బాగా సపోర్ట్ చేస్తాడు. తన అగ్రెషన్ అంతా అపోనెంట్స్ మీద చూపిస్తాడు. కానీ తన ప్లేయర్స్ని మాత్రం ఇప్పుడు కూడా బ్యాక్ చేస్తూ ఉంటాడు. సో ప్రీవియస్గా మనమైతే గంభీర్ తన ఓన్ టీంలో ఉన్న ప్లేయర్స్ మీద అగ్రెషన్ చూపించడం ఇప్పుడు కూడా చూడలేదు. కేవలం అపోనెంట్స్ మీద మాత్రం ఎక్కువ అగ్రెషన్ చూపిస్తూ ఉంటాడు. అండ్ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని ఫైన్ చేయడంలో అతను ఎంత సిద్ధాస్తుడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్నో టీం ఆయుష్ పదని మరి మయాంక్ యాదవ్ లాంటి యంగ్స్టర్స్ని ఫైన్ చేశాడు. అలాగే అతని మెంటర్షిప్లో దీపక్ కోడా లాంటి ఒక నార్మల్ ప్లేయర్ కూడా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేశాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ అతను ఫెయిల్ అయినా సరే గంభీర్ అతని బ్యాక్ చేయడం మనం చూసాం. సో గంభీర్ అయితే ఒక పర్ఫెక్ట్ టీమ్ మ్యాన్. అతను ప్రతి నిర్ణయాన్ని కూడా టీం కోసం తీసుకుంటాడు. ఎవరి పర్సనల్ మెప్పు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోడు. అలాగే రికమెండెడ్ క్యాండిడేట్స్ని పైకి రానివ్వడు. కేవలం టాలెంట్ ఉన్న వాళ్ళని మాత్రం ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గంభీర్ ఎప్పుడు చెప్పేది ఎవరో ఒక ప్లేయర్ని ఓవర్షిప్ చేయొద్దు. టీం మొత్తాన్ని ఎంకరేజ్ చేస్తూ అందరికీ ఈక్వల్ క్రెడిట్ ఇవ్వాలని చెప్పే ఒక న్యూట్రల్ పర్సన్. సో మన వల్ల ICC ట్రోఫీస్ గెలవాలంటే ఖచ్చితంగా గంభీర్ లాంటి మైండ్ సెట్ ఉన్న ఒక కోచ్ కావాలి. అండ్ అతని కోచ్ అయితే ఖచ్చితంగా టెన్యూర్ 2027 వన్డే వరల్డ్ కప్ ఎండ్ అయ్యే వరకు ఉంటుంది. అంటే అట్లీస్ట్ 3 సంవత్సరాల పాటు మన టీమిండియాకి హెడ్ కోచ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ మన టీమిండియా ఉన్న ట్రాన్సిషన్ ఫేజ్లో గంభీర్ లాంటి కోచ్ అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుంది.
అతను మన టీమిండియా ఫ్యూచర్ కోసం చాలా మంది యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ని వెలికి తీసుకొస్తాడు. మెయిన్ అతను ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే దేనికి భయపడాడు. ఈ ప్లేయర్ని పక్కన పెడితే తన ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు, లేకపోతే ఇలా చేస్తే నా మీద ట్రోల్స్ వస్తాయి, ఇలాంటివి ఏమీ పట్టించుకోడు. తన పని తను చేసుకుంటూ పోతాడు. సో ఐ హోప్ నేనైతే మన టీమిండియాకి హెడ్ కోచ్గా గంభీర్ వస్తాడు అనుకుంటున్నా. మరి మీరు ఎవరు హెడ్ కోచ్గా వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.